మైపాడ్గి డీజీపీ కళ్యాణ మండపం నందు మంగళవారం స్టేట్ అసోసియేషన్ డీసీ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డూబ్ హీరోలు ఎంట్రీతో అదరకొట్టిన బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ల మధ్యలో నెల్లూరు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఎంట్రీ అయ్యారు. నెల్లూరు మాధవ్ ఈవెంట్ సాధనలో డూబ్ హీరోస్, మాధవ్ ఈవెంట్స్ లో కల్చరల్ నెల్లూరు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్టేట్ అసోసియేషన్ డీసీ మీటింగ్ నెల్లూరు నగరంలో డీజీపీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. డూబ్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు రియల్ హీరోలాగా కనిపించడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు. డూబ్ హీరోలను తీసుకొచ్చినందుకు అమరావతి కృష్ణారెడ్డి, మాధవ్ ఈవెంట్స్ అధినేత మాధవ్ కే ధన్యవాదాలు తెలిపారు. అలాగే కళాకారులను ప్రభుత్వం గుర్తించి వాళ్లను ఆదుకోవాలన్నారు. మా కళా సంఘాల తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణలో నెంబర్ 1 ఈవెంట్ గా దూసుకుపోతుందని డూబ్ కళాకారులు అందరూ మాధవ్ గారిని అభినందించారు. నమస్కారాలు. ఈరోజు స్టేట్ అసోసియేషన్ డీసీ మీటింగ్ మన నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. దానికి వీటితో పాటు ఒక సంతోషం కావాలని మాధవ్ ఈవెంట్స్ మాధవ్ గారు మీ అందరూ తెలుసు, 2 రాష్ట్రాల్లో ఒక మంచి బ్రాండ్ వారు చెప్పడం జరిగింది. వారు అన్ని రంగాలతో పాటు మనం చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని వాళ్ళకి చూడలేదు, కానీ ఆ రూపంలో వాళ్ళతో కలిసి నేను ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూసేట్టే ఉంది, బాలకృష్ణ గారిని చూసేట్టే ఉంది, అలాగే చిరంజీవి గారు చూసేట్టే ఉంది. దేవుడిచ్చిన వరం, అంటే ఆ రూపం రావడం అనేది దేవుడిచ్చిన వరం. వారి జీవితం ఈ కళకి అంకితం చేశారు. కేవలం ఒక వినోదం ఇవ్వాలని, వాళ్ళ జీవనాధారం కూడా అదే కాబట్టి కంటిన్యూగా వాళ్ళు వస్తుంటే బాలకృష్ణ గారు కూడా నడిచారు. నాకు బాలకృష్ణ గారు వచ్చినట్టు వాళ్ళకి కనబట్టుకొని పోరగిలాగా చూస్తే నిజంగానే నాకు గబ్బర్ సింగ్ లాగా నాకు చూస్తుంది. అలాగే చిరంజీవి గారు అంటే తెలుసు ప్రతి ఒక్కరికి కూడా డాన్సులు అంటే చిరంజీవి గారే. వారు స్టెప్స్ చేస్తున్నారు. వారు ప్రదర్శించి కూడా సమాజానికి ఒక ఆనందాన్ని ఇవ్వాలని అన్నీ వదులుకొని వారు ఈ కళకి అంకితమయ్యారు. అలాంటి వాళ్ళు మన నెల్లూరు రావటం, అందులో మా హోటల్ అసోసియేషన్ మీటింగ్లో పాల్గొనటం, ప్రోగ్రాం చేయడం చాలా సంతోషం ఉంది. మాధవ్ గారు కూడా ధన్యవాదాలు చెప్తాను. నిజంగా వాటి మరి మా అసోసియేషన్ కానీ, సినిమా రంగం కానీ, ప్రభుత్వం కానీ అట్లాంటి వాళ్ళని కొంచెం అప్పులు చేసుకొని వాళ్ళకి కొంచెం ప్రోత్సహించి వాళ్ళకి ఒక ఉపాధిలాగా కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే దాని జీవితం అయితే చాలా సినిమాలు నటించారు, సూపర్ డూపర్ సినిమాలో నటించారు, వారు అనేక సినిమాలు నటించారు. కాకపోతే అంటే ప్రభుత్వం అట్లాంటి వాళ్ళని గుర్తించి, అలాగే కళారంగం, సినిమా రంగంలో ఎన్నో అసోసియేషన్లు ఉన్నాయి, అలాగే గుర్తించి అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మనం అందరం ఆ ఆర్టిస్ట్ చిరంజీవి బాలేము, బాలకృష్ణ బాలేము, ఇలా బాగలేము. కానీ అలాంటి వాళ్ళు పక్కన పెడితే ఒక రకమైన ఫీలింగ్, ఒక ఎమోషన్, వైబ్రేషన్ తప్పకుండా వాళ్ళకి ఒక మంచి జీవితం ఉండాలని ప్రభుత్వం తరపున నేను కూడా వాళ్ళకి నేను రికమెండ్ చేసి ఒక పొజిషన్లో చేస్తూ వస్తానని చెప్పని కోరుకుంటూ, దేవుడు ఆ రూపాలు ఇచ్చినందుకు వారిని మరీ అభినందిస్తూ భవిష్యత్తులో కూడా వారు ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటూ, మా కళా సంఘాల సినిమా రంగం కూడా వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ తెలియజేస్తూ, మాధవ్ గారిని మీరందరూ తీసుకొచ్చినందుకు మాధవ్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి నాకు నమస్కారం అండి. మేము ఇలాగే చిరంజీవి గారు అంటే మహా ఇష్టం అండి. ఆయన అంటే ప్రాణం. ఆయన చూసి ఎలా డైలాగ్ చెప్తున్నారు, ఎలా డ్యాన్స్ చేస్తున్నారు, ఎలా యాక్టింగ్ చేస్తున్నారు అనేది మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూసి చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నామండి. అలాగే ఈరోజు కృష్ణారెడ్డి గారు వచ్చారు, మా మాది ఈవెంట్ ఆయన మమ్మల్ని పిలిపించారు, ఈరోజునే పరిచయం చేశారు మాకు. అలాగే మాకు ఇంకా పైమిట్ ఎక్కడానికి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని, అలాగే చాలా ప్రోగ్రామ్స్ మాకు ఇక్కడ చూస్తున్నట్టు అందరూ కూడా మాకు ఛాన్స్ ఇచ్చి మంచి ప్రోగ్రామ్స్ చెప్పి, అలాగే సినిమాల్లో కూడా మాకు ఛాన్స్ ఇప్పిస్తారని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. జై అమరావతి కృష్ణారెడ్డి గారికి నమస్కారం. నెక్స్ట్ మా మాధవ్ అన్న మమ్మల్ని పరిచయం చేసినందుకు మరో ధన్యవాదాలు. అయితే నా పేరు సుచిబాబు అండి, బొల్లా సుచిబాబు. గుంటూరు జిల్లాలో ఇప్పుడు కొత్త రాజధాని నడుస్తుంది, తుళ్ళూరు. ఆ తుళ్ళూరు గ్రామం, తుళ్ళూరు మండలంలో నేను జన్మించాను. ఇప్పుడు గత 34 సంవత్సరాల నుంచి నేను ఈ బాలకృష్ణ గారి వేషంలో మిళితమై ఉన్నాను. ఆయన గారంటే నాకు పంచప్రాణం. మా ఊరు మొత్తానికి 70-90% మా ఊరిలో బాలకృష్ణ గారి ఫ్యామిలీ అంటే మహా ఇష్టం. ఆయన అంటే మంచి ఇంట్రెస్ట్. నన్ను కూడా కొంతమంది చాలా అభిమానిస్తారు, కొంతమంది పలకరిస్తారు, కొంతమంది లోపల అభిమానం ఉంటుంది, కొంతమంది బయటకు వ్యక్తం చేస్తూ ఉంటారు మా ఊరిలో. అయితే ఈ కళారంగంలో మేము చాలా ఆర్థిక పరంగా నిలదొక్కుని మంచిగా ఆయనలాగా చేయాలి, ఆయనలాగా చేసి ఉండాలి, ఆయనలాగా నడవాలి, ఆయనలాగా మాట్లాడాలి. ఇప్పుడు ఆయన గారు డైలాగ్ చెప్తుంటే ఎలా ఉంటుందో
ఆయన గారికి లాగా మేము ఫాలో అవ్వాలని చెప్పి పట్టుదల ఎక్కువ మాకు. రేత్రి నిద్ర ఉండదు. ఒకసారి నడుస్తూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. ఒకడు పిల్లవాడు చేస్తూ ఉంటాడు డాన్స్, అది చూస్తాం. బాలకృష్ణ లాగా చేస్తున్నాడే అని చెప్పి ఆ పిల్లోడి దగ్గర కొన్ని పిట్లు పట్టుకుంటాం, పసిపిల్లోడి దగ్గర. బాలకృష్ణ గారిని చూస్తే సినిమాలో ఆయన కళ్ళల్లో మేము నిద్రపోయినప్పుడు కూడా ఆయన జ్ఞాపకం వస్తాడు మాకు. కొత్త సినిమా వచ్చిందంటే ఇప్పుడు అఖండ సినిమా, ఆయనలాగా నడవాలి, ఆయనలాగా డైలాగ్ మాట్లాడాలి, ఆయనలాగా గట్టిగా పవర్ఫుల్గా చేయాలి. ఆయన ఎలా చూస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా పెదాలు పెడుతున్నాడు, ఎలా ముక్కుకి మేకప్ ఎలా చేసుకున్నాడు, ఆయన ఎంత అందంగా మెయింటైన్ చేస్తున్నాడు, ఆయన బాడీ లాంగ్వేజ్ అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నాడంటే అని మేము గట్టి పట్టుదలతో మా జీవితాన్ని కూడా పక్కన పెట్టేసి, మా పిల్లలను కూడా మర్చిపోయి, మా భార్యను కూడా మర్చిపోయి, ఆ 3 గంటల సేపు మేము మా జీవితాన్ని ఆయన గారి మీద పెట్టి ఆయనలో లీనం అయిపోయి మేము ప్రోగ్రాం చేసేటప్పుడు మాకు చాలా ఆపదలు వస్తూ ఉంటాయి. ఈ కరెంటు తగులుతూ ఉంటాం, కరెంటు తొక్కినా కూడా తడవం, కరెంట్ షాక్ తగులుతుంది అయినా కూడా తడవం. మాకు ఎక్కడ పేరు ఇంత తగ్గుతుందని చెప్పి భయంతో ఉంటాం. ఆ నిమిషంలో మాత్రం పోతే పోయాం అన్నట్టు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. అంత నిమగ్నమై బాలకృష్ణ గారిని ఇప్పటి వరకు ఫాలో అవుతూ బాలకృష్ణ గారి ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన నమస్సుమాంజలి తెలియజేస్తూ, మేము ఆయన ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని చెప్పి, ఆ పైవాడి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ, మా అన్న మాధవన్ని, మా అమరావతి కృష్ణారెడ్డి గారిని ముఖ్యంగా మాకు చాలా హెల్ప్ చేస్తాడని చెప్పి ఆశిస్తున్నాం మేము. ఈ నెల్లూరు జిల్లా అంటే కళాఖండం, మరో ఖండం అన్నమాట. నెల్లూరు జిల్లాలో సినిమా యాక్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప యాక్టర్లు ఉన్నారు. మాధవ్ గారు ఎంత డెవలప్ అయ్యాడు పాపం, ఆయనకి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిందే. వాస్తవం చెప్పాలంటే అది ఆయన అదృష్టం అండి. అలాంటి అదృష్టం మాకు కూడా రావాలి అని చెప్పి మా బాలకృష్ణ గారి ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పి ఫైనల్గా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మా మాధవ్ తమ్ముడు ధన్యవాదాలయ్యా. మా లాంటి కళాకారులని నువ్వు ఎంతో ప్రోత్సహిస్తున్నావు. మేము లేకుండా మీ ఈవెంట్లు జరుగుతాయి, కానీ మా లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు ఉండాలని ఈ నెల్లూరు కళాకారులు ఎంతోమందికి నువ్వు ఆదర్శంగా నిలుస్తున్నావు. మా లాంటి కళాకారులకి థ్యాంక్ యూ మాధవ్. మా లాంటి కళాకారులు నువ్వు ఆదుకోవాలి. మేము కూడా నిలుపుకోవాలంటే నలుగురిలో కనబడాలి. ఇంతవరకు మేము నలుగురిలో కనబడాలి. మేము ఏదో చేసుకుంటున్నాం, వెళ్ళిపోతాం. 20-30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో పవన్ కళ్యాణ్గా మా 25 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం. కానీ మాధవ్తో చేసిన తర్వాతే నేను కొంచెం బయట జనానికి తెలుస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. అలాగే మీలాంటి కూడా కృష్ణారెడ్డి గారు చాలా థ్యాంక్స్ సార్.